శ్రీశైలం ఆలయానికి భద్రత కరువైందా అంటే భద్రతా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పాలి. ఆలయానికి వెళ్లే మార్గంలో మెటల్ డిటెక్టర్లు లేవు, స్కానర్లు లేవు. ఆలయానికి ఉగ్రవాదుల ముప్పు ఉందని గతంలో ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించిన దేవస్థానం అధికారులు ఎందుకు పెడచెవిన పెడుతున్నారనేది అంతుచిక్కని రహస్యం. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం కలిసి వెలసిన శ్రీశైలం మహాక్షేత్రానికి భద్రత కరువైంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత అంత పెద్ద క్షేత్రం శ్రీశైలం. నిత్యం లక్షలాదిగా స్వామివారి దర్శనానికి తరలివచ్చే క్షేత్రం శ్రీశైలం. నిత్యం శివనామస్మరణతో మారుమోగే శ్రీశైలం మహాక్షేత్రానికి భద్రత లేదని తేలిపోయింది. ఆలయ రాజగోపురం వద్ద, ఆలయ క్యూలైన్ల వద్ద, భక్తులు ఆలయంలోనికి ప్రవేశించే ప్రదేశాలలో, బయటకు వచ్చే ద్వారాల వద్ద గతంలో మెటల్ డిటెక్టర్లు, స్కానర్లు ఉండేవి. భక్తుల భద్రతకు భరోసా ఉండేది. అయితే ఇప్పుడు అటువంటి భద్రతాపరమైన పరికరాలు కనుచూపు మేర కనబడడం లేదు. భద్రతను పర్యవేక్షించాల్సిన భద్రతాధికారి దేవస్థానానికి అస్సలే లేరు. గతేడాది శ్రీశైలం ఆలయాన్ని సందర్శించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారులతో పాటు ప్రస్తుతం జిల్లా ఎస్పీ కూడా భద్రతా పరిస్థితి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయానికి, భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులకు భద్రతాపరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. శ్రీశైలం ఆలయానికి భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, భక్తుల ఆలయంలోనికి ప్రవేశించే ప్రదేశాలలో, క్యూలైన్లలో మెటల్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీశైలం ఆలయానికి ఉగ్రవాదుల ముప్పుందని గతంలో ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారులతో శ్రీశైలం ఆలయంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి దేవాలయ అధికారులకు సూచనలు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో హై రిజల్యూషన్ సీసీ కెమెరాలు అక్కడక్కడ అవసరమైన ప్రదేశాలలో ఉంచాలి అని చెప్పారు. శ్రీశైలంలోని సీసీ కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలి అని సలహా ఇచ్చారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సిబ్బందిని పెంచాలని, ఆలయ ఆవరణలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అండర్ వెహికల్ స్కానర్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, క్షేత్రంలోని ముఖ్యమైన ప్రదేశాలు, క్యూలైన్లలో తిరుగుతూ పరిశీలించాలని సూచించారు. ఆలయం వెనుక భాగంలో కాంపౌండ్ వాల్ నిర్మించి గట్టి పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలని, ఆలయ భద్రతపై నిరంతరం నిఘా ఉంచాలని రిటైర్డ్ డీఐజీ స్థాయి అధికారి శశిధర్ రెడ్డి దేవస్థానం అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇంత జరిగినా శ్రీశైలం దేవస్థానం అధికారులు భద్రతపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రానికి ఏడాదికేడాది భక్తుల సంఖ్య లక్షల్లో పెరుగుతోంది. దేవాలయానికి హుండీల ద్వారా, వివిధ సేవా పూజల ద్వారా సంవత్సరానికి ఆలయ ఆదాయం సుమారు 175 కోట్లు వస్తున్నా ఆలయ భద్రత పరికరాలపై దేవస్థానం దృష్టి సారించలేకపోయిందనే విమర్శలకు దారితీస్తున్నాయి. ఆలయంలోకి ఎవరు ఏమి తీసుకెళ్తున్నారు, ఎవరు వెళుతున్నారు అనే కోణంలో దేవస్థానం అధికారులు నిఘా పెట్టాల్సి ఉంది. అత్యాధునిక పరికరాల ఏర్పాటు చేయటంలో దేవస్థానం అధికారులు విఫలమయ్యారు అనే చెప్పొచ్చు. శ్రీశైలం ఆలయానికి భద్రతాపరమైన ఇబ్బందులు కలగకుండా దేవస్థానం సుమారు 150 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు హోంగార్డులను నియమించుకుంది. కానీ భద్రతాపరమైన విధులు నిర్వహించాల్సిన హోంగార్డులు, సెక్యూరిటీ గార్డులు వారి విధులను మరిచి దేవస్థానం సిబ్బంది నిర్వహించాల్సిన విధులను నిర్వహిస్తున్నారు. క్యూలైన్ల వద్ద ఆలయ భద్రతను పర్యవేక్షించాల్సిన హోంగార్డులు క్యూలైన్లలో వచ్చే భక్తుల టికెట్లు పరిశీలించే పనిలో ఉన్నారు. దేవస్థానం సూపరింటెండెంట్ స్థాయి అధికారుల కింద సిబ్బంది క్యూలైన్లలో అటూ ఇటూ తిరుగుతూ తమ విధులు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పత్తా ఉండరు. నియామకానికి కమిటీ ఆమోదం తెలపడం మినహా పనులు మాత్రం జరగడం లేదు. ఉగాది మహోత్సవాలలో కర్ణాటక భక్తులు, ఆంధ్రకు చెందిన స్థానిక వ్యాపారస్తులకు భారీ స్థాయిలో గొడవలు కూడా జరిగాయి. చేతులు గాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు అప్పటికప్పుడు నంద్యాల జిల్లా పోలీసులను పిలిపించి సమస్యలను పరిష్కరించే విధంగా అధికారుల పనితీరుంది. ఆ తర్వాత చేతులు దులుపుకోవడం పరిపాటైంది.
సెక్యూరిటీ సంబంధించి 150 మంది వరకు కూడా సెక్యూరిటీ సిబ్బంది అవి ఉన్నారు. అలాగే ఈ సేవకుల యొక్క సహకారం కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి కూడా ఇప్పుడు ట్రైనింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగిందండి. రీసెంట్గా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ గురించి వాళ్ళకి కూడా ఒక ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మధ్య మధ్య వాళ్ళకి అవసరమైనటువంటి సూచన కూడా చేయడం జరుగుతుంది. అలాగే సిఎస్ఓ ఇవన్నీ కూడా అపాయింట్మెంట్ చేయడం గురించి కూడా ప్రత్యేకించి ఆదేశాలు అవి రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత ఇంకా కొంచెం మనం పకడ్బందీ తర్వాత ఇది వీటితో పాటుగా జామర్స్ను కూడా ఏర్పాటు చేసేటటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఏదేమైనప్పటికీ శ్రీశైలం మల్లన్న ఆలయ భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అధికారులపై ఉంది.